ల్యాండ్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ రోజు అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టం. చాలామంది రిజిస్ట్రేషన్ రోజు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అర్థం కాక చాలామంది భయపడుతుంటారు. చాలామంది నాకు కాల్ చేస్తారు, సార్ ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంది, ఎలా మూవ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు, కొంచెం మీరు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజు పేమెంట్ చేసేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ జరుగుతుంటుంది. ఆ ప్రాసెస్ ఎలా తెలియక కొంచెం కన్ఫ్యూజన్ అంతే. వాస్తవంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో స్లాట్ బుక్ చేసుకునేది ఆ డాక్యుమెంట్ లోపల సబ్మిట్ చేస్తే వాళ్ళతోటి ప్రాపర్గా వెరిఫై చేయించుకోవాలి. ఇది బయ్యర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటిది అంటే డాక్యుమెంట్ అంటే పర్ఫెక్ట్గా చెక్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా, లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండా లేదా అనేది ఎంఆర్ఓ పర్ఫెక్ట్గా చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న ఇబ్బంది ఏమొస్తుందంటే చాలామంది సెల్లర్స్ ఏం చేస్తారంటే మాకు అమౌంట్ ఇస్తేనే లోపలికి పోదాం, లేకపోతే వద్దు, ఫస్ట్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి మొత్తం అమౌంట్ ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఏదైనా కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే ఇద్దరికి మధ్య మార్గం ఏంటి అని అంటే ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాత అఫీషియల్స్ చెక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఒక 2-3 సంతకాలు అవసరం ఉంటాయి. ఫస్ట్ సిగ్నేచర్ తీసుకొని బయోమెట్రిక్ తీసుకుంటారు. అది తీసుకున్నంత మాత్రాన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే కానీ కంప్లీట్ అయినట్టు కాదు. అది కాగానే మీరు పేమెంట్ అంతా కూడా ఒకరికొకరు లావాదేవీ జరుపుకోవాలి. ఎట్లా అంటే సెల్లరు బయ్యర్కి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ సంబంధిత పేపర్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. బయ్యరు వెంబడే ఏం చేయాలంటే మొత్తం చెల్లించాల్సిన మొత్తం చెల్లించేసి లావాదేవీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ సిగ్నేచర్ ఉంటుంది. అప్పుడు మాత్రమే సెకండ్ సిగ్నేచర్ అయిన తర్వాత మాత్రమే మ్యూటేషన్ జరుగుతుంది ల్యాండ్. అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీషన్కు దగ్గర వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సెల్లరు ముందు డబ్బులు తీసుకోవాలంటే బయ్యర్కి ఇబ్బంది. బయ్యరు ముందే డబ్బులు ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ కాకపోతే ఎట్లా అనే భయం ఉంటుంది. అదేవిధంగా సెల్లర్కి కనుక 2 సిగ్నేచర్లు అయిపోయి ఉంది, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బయ్యర్ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటంటే ప్రిపేర్ అయ్యి వస్తారు. ఎట్లా ప్రిపేర్ అయ్యి వస్తారు? ఒక 50 లక్షలు ఇచ్చేది ఉంటే 30 లక్షలు క్యాష్ ఇస్తాము, 20 లక్షలు చెక్స్ ఇస్తాము అనుకుంటారు. కానీ ఈ విషయం కమ్యూనికేట్ కాదు, ఎవరికి సెల్లర్కి కమ్యూనికేట్ కాదు. అప్పుడు ఇద్దరి మధ్యలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పేమెంట్స్ విధానం మాట్లాడుకోవాలి. పేమెంట్ మోడ్ ఎలా ఉంది, క్యాష్ తెచ్చారా, ఆన్లైనా, చెక్సా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇద్దరి మధ్య సయోధ్యతోటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. సెల్లరు బయ్యరు కూడా మంచి ఉద్దేశంతో ఏ విధంగా అంటే మంచి రిలేషన్లో ఉండేటట్టుగా ఉండాలి. ఇద్దరి మధ్య రేపు ఏ అవసరం ఉన్నా ఒకరికొకరు సహాయం చేసుకునేటట్టు ఉండాలి తప్ప ఏ విధమైనటువంటి మనస్పర్ధలు రానియకుండా ముందు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్